చపాతీలకి ఎప్పుడు ఒకటే కర్రీ చేస్తాము. ఆలు కర్రీ అనేసి, లేకపోతే పన్నీర్ కర్రీ అనేసి, రాజ్మా అనేసి ఇలా మనము ఎప్పుడు రొటీన్ కర్రీస్ చేస్తూ ఉంటాము. ఇంట్లో కొన్నిసార్లు కొన్ని మనకి ఆలు అనేసి, రాజ్మా అనేసి ఇలాంటివి ఏమీ ఉండవు. ఆ టైంలో ఏం చేసుకోవాలా అని సతమతం అవుతున్నప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేయండి. బటర్ నాన్, పుల్కా, చపాతీ దేనిలోకైనా పరోటా దేనిలోకైనా సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే మిల్ మేకర్ ఉంటుంది కదండి, దాన్ని శుభ్రంగా ఉడకబెట్టుకొని వాటర్ అంతా పిండేసి పల్స్లో ఒక పల్స్ తిప్పితే సరిపోతుంది. ఈ విధంగా అవుతుంది. మరి పేస్ట్గా చేసుకోవద్దండి అసలని. ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ అసలు చేయొద్దు, ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్లోని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాని వేపుకుంటున్నానండి. ఇలాగా దీన్ని అయితే మగ్గించేసుకోవాలి. ఇది తొందరగా మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకొని దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చాలా సింపుల్ వేలో అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కీమాని తలపించే రెసిపీ అని చెప్పుకోవచ్చు. దానికన్నా బాగుంటుంది. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న మిల్ మేకర్ని మిక్స్ని ఇందులో వేసేసుకొని దీంట్లో మరి వాటర్ ఎంత పిండేసినా కొంచెమైనదే ఉంటుంది కదండి. ఆ వాటర్ అంతా డ్రై అవ్వాలి. అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు, అదేవిధంగా తగినంత కారం వేసుకోవాలి. దీంట్లోకి లైట్గా నేనైతే గరం మసాలా పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా చాలా బాగుంటుందండి. ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము లైట్గా వాటర్ వేసుకోవాలి. ఇది తొందరగా అడుగంటిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఇది పేస్ట్లా ఉంటుంది కాబట్టి తొందరగా అడుగంటిపోతుంది. ఇలా లైట్గా వాటర్ వేసుకొని లాస్ట్లో దగ్గరికి అయిపోతుంది. సాల్ట్ అది చూసుకున్నాక కొంచెం గీ అనేది వేయండి. గీ వేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చపాతీని కూడా రెడీ చేసేసుకుంటున్నాను. నేను ఇలాగా ఒక చపాతీ ముద్దని 2 చిన్న ముద్దల్లా చేసుకొని నేను ఇలా ఒక చపాతీని అద్దుకొని దీనిపైన ఇంకో చపాతీని కూడా అద్దుకొని 2 వేసుకొని ఇలాగా ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటానండి. అప్పుడు మనం చపాతీ కాల్చినప్పుడు 2 లేయర్ చపాతీ లాగా పొంగుతూ వస్తుంది. తిన్నప్పుడు కూడా చాలా మృదువుగా సున్నితంగా తిన్నప్పుడు చాలా బాగుంటుంది. లేయర్గా ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నేనైతే ఇలా చేస్తాను. చూసారు కదా ఎంత బాగా పొంగి వస్తుందో. అంతేనండి, చాలా బాగుంది కదా. ఇందులో నేను చపాతీ కర్రీతో పాటు చపాతీ కూడా ఎలా తయారు చేసుకున్నానో చూపించేసాను. నచ్చిందా మీకు? మీరు కూడా లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. నా ఛానల్